హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో లంచ్ కోసం చామదుంపల పులుసు అయితే చేశాను. ఇప్పుడేమో పిల్లలకి లంచ్ టైం అయింది. సో వాళ్ళకి క్యారేజ్ కడుతున్నానండి స్కూల్కి. సో వాళ్ళ బాక్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ముందుగా అన్నం కూడా వేడిగా ఉంది, మనకి చామదుంపల పులుసు కూడా వేడిగా ఉంది. సో అన్నాన్ని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసేసి కలిపి లోపల కొంచెం అయితే చల్లారుతుంది కాబట్టి అందులోనే కొంచెం చామదుంపల పులుసు వేసేసుకుని మంచిగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నానండి. పిల్లలకి పైన కొంచెం చామదుంపలు వేయాలి, అందుకని చామదుంపలు కొంచెం ఎక్కువ వేయకుండా ఒక 2-3 వేసి పులుసు ఎక్కువ వేసేసి బాగా కలిపేశాను. వాళ్ళ పిల్లలకి ఇష్టమైనగా వాళ్ళ లంచ్ బాక్సెస్ తీసుకున్నారండి. చిన్నపిల్లల పాపేమో వైలెట్ కలర్ తీసుకుంది, పెద్ద పాప గ్రీన్ కలర్ తీసుకుందండి. ఇలాగ మొత్తం చిన్న పాపకు వేసేసి పైన 2 చామదుంపలు వేసేసాను. అలాగే మా పెద్ద పాపకు కూడా వేసేసి తనకు కూడా 2 చామదుంపలు పైన వేసేసానండి. వీళ్ళకి స్నాక్స్ కోసం అని చెప్పి నేను డైలీ రోజుకొకటి పెడుతూ ఉంటాను. ఈ రోజు అయితే నేను యాపిల్స్కాయలు దానిమ్మకాయలు పెట్టానండి. యాపిల్స్కాయలు షుగర్ వాటర్లో వేస్తే బ్లాక్గా అవ్వవు అని చెప్పి నేను యూట్యూబ్ వీడియోస్లోనే ఒక టిప్ చూశాను. అది నేను చేశానండి, నాకైతే వర్కౌట్ అయింది. సో అందుకని నేను అలా చేసేసి ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈక్వల్గానే వాళ్ళకి యాపిల్స్కాయలు అన్నీ కూడా సమానంగా వేసేసానండి. వేసేసే అంతే, వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని నేను పట్టుకెళ్ళి ఇచ్చేయడమే. ఈరోజు మీరు లంచ్ కోసం అయితే ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే చామదుంపల పులుసు. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.